నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. నమస్తే అండి. నమస్తే విజ్ఞాన్ గారు, బలగం సినిమా రిలీజ్ అయింది, రివ్యూ ఏంటి? యాక్చువల్లీ చెప్పాలంటే ఇలాంటి కథని వేణు చేస్తాడని అసలు అనుకోలే. తెలంగాణ స్లాంగ్లో వాళ్ళ సంస్కృతులు, వాళ్ళ సంప్రదాయాలు అండ్ వాళ్ళ అమాయకత్వము ఇవన్నీ కూడా ఎంత అందంగా చూపించారంటే రియల్లీ సర్ప్రైజ్డ్. అసలు ఇలా ఉంటుందా అని అనిపించింది. కొత్త కొత్త ఆర్టిస్టులు అయినప్పటికీ కూడా, అంటే కొంతమంది తెలిసిన వాళ్ళు, కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నప్పటికీ ఎంత బాగా చూపించారంటే కథంతా కూడా పెద్దగా ఏమి ఉండదు. వెరీ సింపుల్ స్టోరీ. ఈ అబ్బాయి అల్లరి చిల్లరగా తిరిగే అబ్బాయి. ఇతనికి ఏం చేస్తారు, ఒక బిజినెస్ పెట్టుకుందామంటే ఒక స్నూకర్ పాయింట్ పెట్టుకుంటాడు. అది కాస్త వికటించింది, అప్పుల పాలయ్యాడు. అప్పులు కట్టుకోవడానికి ఏం చేస్తే బాగుంటుందంటే తెలంగాణలోనే ఉండే ఒక చిన్న నిజమైన సంప్రదాయం ఇది. ఏంటంటే వాడికి పెళ్లి చేయండిరా సెట్ అవుతారు, అప్పులు కట్టుకుంటాడు, కట్టిన డబ్బులతో ఏదోలాగా అమ్మాయిని చూసుకుంటాడు. ఆ రకంగా కొంతమంది ఉంటాయి. తెలంగాణలో మంచి సంప్రదాయమే ఇది చెప్పాలంటే. సో ఆ రకంగా పెళ్లి చేసుకుంటే వచ్చే కట్టిన డబ్బులతో అప్పులు తీర్చుకుందామని చెప్పేసి అనుకునే లోపే మళ్ళీ తెలంగాణలోనే ఇంకో సంప్రదాయం ఏంటంటే పెళ్ళి రేపో ఎల్లుండో అనగా ఎవరన్నా పోతే వాళ్ళు సంవత్సరం వరకు ఆగాల్సిందే. ఆ రకంగా చూసుకుంటే సడన్గా తాతగారు చనిపోవడం, ఇక కథంతా ఆయన మీదకి వస్తుంది. చిన్న చిన్న గొడవలు వచ్చేసి ఏంటంటే ఆ పెళ్లి కాస్త పెటాకులు అయిపోద్ది. ఇకపోతే తాతగారు చనిపోయారు కాబట్టి అందరూ రావాలి కదా. ఎప్పుడో దూరం అయిపోయిన వీళ్ళ మేనమామ బంధువులు వాళ్ళు అప్పుడు వస్తారు. అందులోనే హీరోయిన్ కూడా ఉంటుంది. ఇక వీళ్ళంతా తతంగా చూసుకుంటూనే ముందుకు నడిపిస్తే ఆ చావు చుట్టూ కథ. ఇప్పుడు ఆ చావు అంతా అయిపోయింది, ఎవ్రీథింగ్ బాగానే జరిగింది. ఇక పిండం పెట్టేస్తే చేతులు దులిపేసుకోవడమే. ఈ టైంలో అసలు కథ మొదలవుతుంది. పిండం ఒక కాకి కూడా తినట్లా, ఒక కాకి రావట్లా. ఆ కాకి రాకపోయేసరికి వీళ్ళు మళ్ళీ తెలంగాణలోనే ఇంకో సంప్రదాయాన్ని తీసుకొచ్చారు. అదేంటంటే ఏదైనా జరిగితే ఊరికి అరిష్టమేమో, అదేమో ఇదేమో ఏమన్నా అయిపోతుందేమో అని భయపడే వాళ్ళు ఉంటారు కదా. అలా జరగడం అనేది ఊరికి అరిష్టం బాబు, ఇట్లా చేయకూడదు, ఆయన ఆత్మ ఊరంతా తిరుగుద్ది అని చెప్పి కొంతమంది. లేదు ఇంకో వాదన ఏంటంటే ఆయనకి ఏమన్నా తీరని కోరికలు ఉన్నాయేమో అందుకే పోయాడు, అందుకే కాకులు తినడానికి ఇష్టపడట్లేదు అన్నట్టు ఇంకో జోనర్. ఇక మొత్తానికి పెద్ద కర్మ రోజు వచ్చింది, 11వ రోజు. ఇంతకీ కాకు వచ్చిందా, తినిందా అనేది మిగతా కదా. ఇంత సింపుల్ స్టోరీని ఇంత బాగా అల్లుకోవడం అనేది అసలు నిజంగా మెచ్చుకోదగ్గ అంశం. అండ్ అలాగే ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అందరూ ఇప్పుడు ప్రియదర్శి ఉన్న అమ్మాయి వాళ్ళకి పిట్ట అమ్మాయి మన మసూదాలో చేసింది. సో ఆమె కానీ అందరూ బాగా చేశారు. రూప గారు, ముసలాయన, మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా కొత్త ఫ్లేవర్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్తో ముందుకు వెళ్ళిపోయింది. ఇక టెక్నికల్ విషయానికి వస్తే మెయిన్ బలం సినిమాటోగ్రఫీ. ఆచార్య గారి ఫ్రేమ్ ఎంత బాగా ఉన్నాయంటే ప్రతి ఫ్రేమ్ కూడా కట్ చేసి సీనరీస్ వేసుకోవచ్చు. ఒక పెయింటింగ్ లాగా, ఒక పల్లెటూరు వాతావరణం లాగా నిజంగా అక్కడ తీసుకెళ్ళిపోతుంది. కథ స్టార్టింగ్ నుంచే మనల్ని ఆ ఊర్లోకి తీసుకెళ్ళిపోయి మన చుట్టే వాళ్ళందరూ ఉన్నారేమో అన్న ఫీలింగ్ వస్తుంది. ఆ టైప్లో ఉంటుంది. అండ్ ఇక ప్రధాన బలము కాసర్ల శ్యామ్ రాసిన సాంగ్స్ అండ్ బీమ్స్ సంగీతం. ఎలా అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా పాటలు మధ్య మధ్యలో వస్తూ ఉంటే పాటలతోనే కథంత అందంగా నడిపించుకున్నాను. తెలంగాణ సాంప్రదాయాలు ఉట్టిపడేలాంటి సాంగ్స్. అండ్ ఆ చావు పాట అయితే నిజంగా నర్సయ్య సాంగ్ అయితే నిజంగా ఏడుపు వచ్చేస్తుంది ఎవరు చూసినా సరే. అండ్ అలా టెక్నికల్ టీం అంతా బాగా ఉంది. ఇంకా ముఖ్యంగా అందరికంటే నేను ఎక్కువ మెచ్చుకోవాల్సిన మనిషి ఎవరైనా ఉన్నారంటే వేణు గురించి తర్వాత చెప్దాం. డైరెక్టర్గా ముందు దిల్ రాజు గారిని. ఈ సినిమాతో ఇంతకుముందు నేను చాలా రకాలుగా దిల్ రాజు గారిని విమర్శించాను చాలా అంశాల్లో, మన సంక్రాంతి సినిమాలు కానివ్వండి ఏదైనా మనం. దీంతో నాకు ఆయనకున్న గౌరవం రెట్టింపు అయిపోయింది. అండ్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్, నాకు అంత బాగా నచ్చేసాడు. అంటే ఇట్లాంటి కథని ఎంకరేజ్ చేయడం, అంత పెద్ద బ్యానర్ అనేది నిజంగా ఒక సాహసం. చిన్న సినిమా ఇప్పుడిప్పుడే ఒక ఆర్టిస్ట్ నుంచి డైరెక్టర్ గా మారి సినిమా తీసావు అంటే ఇవాళ ఏంటది, ఎవరున్నారు అట్లా లేదు. మొన్న కూడా మనం అల్లు అరవింద్ గారిని చూసాము. సినిమా కొన్నప్పటికీ తీయనప్పటికీ కూడా వాళ్ళని ఏ మొహాలు మీవి అన్నట్టు మాట్లాడారు. అది కానీ ఈయన అది చూసాక నాకు అంత గౌరవం పెరిగింది. ఆ సినిమా వాళ్ళు ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్గా వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడం రియల్లీ గ్రేట్ థింగ్. అండ్ ఇప్పటికే వేణు గురించి మాట్లాడుకుంటే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా, అసలు ఊహిస్తారా కనీసం? ఒక కమెడియన్ అయితే హీరో అవుతాడేమో, లైక్ ఇంకేదన్నా అవుతాడేమో, కానీ డైరెక్టర్ అవ్వడం. సరే డైరెక్టర్ అయితే ఏం తీస్తాడోలే అనుకుంటే ఒక కథ అనుకున్నాడు.
ఆ వేణు కమెడియన్ కథని దిల్ రాజు గారు తీసుకొని ప్రొడ్యూస్ చేస్తున్నారంటే అందులో ఏముందో అనే ఒక థాట్ అందరికి వస్తుంది. అది నిజంగా నిలబెట్టాడు, ఇంత బాగా దిగడా ఇతను అనిపించింది. ఎంత అంటే ఒక మంచి ఆర్ట్ సినిమా, అంత బాగా ఉంది. A to Z బాగా కుదిరాయి చెప్పకావాలంటే ఈ సినిమాకి. ఇంకా ప్రమోషన్స్ ఎలా చేశారంటే, ఆ ముందు వాళ్ళ ప్రీలీజ్ ఈవెంట్కి కేటీఆర్ గారిని పిలవడం జరిగింది. సరే తెలంగాణ సినిమా కాబట్టి ఆయన పిలిచారు అనుకుందాం. ప్రతి ఊర్లో ఒక చిన్న టెంపో వ్యాన్ లాంటిది ఒకటి పెట్టుకొని దానికి ఒక స్క్రీన్ వేసేసి అన్ని ఊర్లలో మధ్యలో సెంటర్లో బజార్లో పెట్టేసి వాళ్ళంతా ఫ్లాష్ మాబ్ డ్యాన్సులు చేయడం. ఆ ఊరోళ్ళందరూ అరే ఏంటిది అని చూడడం, ఇదంతా సినిమా అంట అని చెప్పి అందరూ, నాకు తెలిసి ఈరోజు థియేటర్స్లో వాళ్ళందరి హంగామా ఇంత అంతా ఉండదు. కన్నీళ్ళు పెట్టుకుంటారు, నవ్వుకుంటారు, ఏడుస్తారు, మన సినిమాను ఓన్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ ఇంకా నవ్వుకుంటారు అనేది, ఇంత చావు విషయంలో నవ్వేంటి అనుకుంటాం కదా, ఎంత సెన్సిటివ్ ఇష్యూని కూడా ఎంత బాగా చూపించారంటే శవం దగ్గర కూడా కొంతమంది మాట్లాడుకునే తీరు ఉంటుంది చూసావా, చిన్న చిన్న కామెడీలు అవి బాగా పేలినాయి అసలు. అంటే అంత ఎమోషన్లో క్యారీ చేస్తూ కూడా అలా నవ్వించడం అనేది చాలా క్రిటికల్ థింగ్ అది. సో అందులో కూడా సక్సెస్ అయ్యాడు. అంటే వేణులో ఇంత ఉందా అని చెప్పి ఇప్పటివరకు ఎవరికి తెలియదు. నెక్స్ట్ కూడా ఇలాంటి సినిమాతో రావాలని కోరుకుంటున్నాను నేను. నిజంగా అంత బాగా తీశాడు ఈ సినిమా. అండ్ ఓవరాల్గా ఈ సినిమాకి అయితే నేను రేటింగ్ ఇవ్వదలుచుకోవాలి. ఎందుకంటే దీనికి రేటింగ్ ఇవ్వడానికి కూడా నాకు అర్హత సరిపోదనే ఫీలింగ్ నాకు వచ్చింది సినిమా చూసిన తర్వాత. అంత బాగుంది. సో A to Z ఓవరాల్గా. అండ్ ముఖ్యంగా ఇలాంటి చిన్న చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయడం అనేది ఇండస్ట్రీకి చాలా అవసరం, రైట్? అన్ని కోట్లలోనే బడ్జెట్లు పెట్టేసుకుంటే సో ఇంకెప్పుడు ఇటువంటి చిన్న సినిమాలకు ఆదరణ కరువైపోతుంది అనుకున్న రోజు. అదే ఎట్లా అనిపించింది అంటే, ఫస్ట్ సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు రానా కంచర్పాలెంని ఎంకరేజ్ చేశారు. ఆ తర్వాత దిల్ రాజు గారే ఈ సినిమాని ఎంకరేజ్ చేశారు. మధ్యలో గీతా ఆర్ట్స్తో ఆయన ఆ రైటర్ పద్మభూషణ్ నిజంగా ఆయన ప్రొడ్యూస్ చేసి ఉంటే నేను నిజంగా మెచ్చుకునేవాడిని. కానీ దాన్ని కొని మరీ వాళ్ళని అవమానించాడు, మీ మొహాలు ఏంటి అని. సరే ఆయన వదిలేస్తే ఇవన్నీ కూడా, ఈవెన్ అన్నపూర్ణ కూడా ఎప్పటి నుంచి అన్నపూర్ణ బ్యానర్స్ పైన కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసి ఏవో సినిమాలు తీస్తూ ఉంటారు. సో పెద్ద బ్యానర్స్ ఏమున్నా కూడా అప్పుడప్పుడు ఇట్లాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తుంటే మంచి సినిమాలు వాళ్ళ పరువు కాపాడడమే కాకుండా వాళ్ళకి ఇంకా ప్రెస్టేజ్ ఇష్యూ పెరుగుద్ది అండ్ అందరూ కూడా ఆదరిస్తారు. సో ఆ రకంగా ఉంటుంది, వాళ్ళకు కూడా గౌరవమే చెప్పాలి. రైట్. అండ్ ఇప్పుడు మనం చూడొచ్చు ప్రాంతీయ భాష మీద ఒక విధమైన మమకారంతో సినిమాలు తీయడం జరుగుతుంది. ఇది కంప్లీట్ తెలంగాణ యాసతో ఉన్న సినిమానే కదా. తెలంగాణ సంస్కృతులు, వాళ్ళ ఆచార వ్యవహారాలు, ఆ మనుషుల మాట తీరు, వాళ్ళ వెటకారం, వాళ్ళ అన్నీ ఒక మిళితమై ఇలా రుబ్బేశారు అనమాట. అందమైన సినిమా చెప్పాలంటే. నేను ఇంకా మనసు పెట్టి చెప్పాలంటే ఈ సంవత్సరంలో ఏ అవార్డుల ఫంక్షన్లు అయినా సరే కనీసం ఒక 3 అవార్డులు వీళ్ళకి ఇవ్వాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అందరూ కూడా క్యారెక్టర్స్లో అదొక క్యారెక్టర్ కాకుండా వాళ్ళు జీవించేశారు. దీనికి ఒక హీరోయిన్ అంటూ లేదు, ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఈ సినిమాలో. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంత అందంగా తీశారు. ముఖ్యంగా ఇటువంటి సినిమాలను దిల్ రాజు గారు ప్రోత్సహించడాన్ని ఎట్లా చూస్తారు మీరు? అదే చెప్పా కదా, నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. ఐ రియల్లీ అప్రిషియేట్ ఇట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్.